నిర్మాణాలు ఇవన్నీ జరుగుతుండగా అంటే అక్కడ కొంత మనం రాజకీయంగా చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు నిన్న నెల్లూరు వెళ్ళారు. నెల్లూరులో వీధి రౌడీలాగా వచ్చి పడ్డారు, రాజధానిలో పడి అంతా రెచ్చగొట్టారు, ఇలాంటి కామెంట్స్ కొంచెం సీరియస్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో వాళ్ళ మీద కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయటం లాంటి వాటికేమో హైకోర్టు నిరాకరించింది. పరిశీలించండి, ఏది అక్కడ వాళ్ళ మీద కొన్ని కేసులు నమోదు చేశారు కదా, అంబటి రాంబాబు వీళ్ళ మీద, అవి హైకోర్టు పరిగణనలోకి తీసుకుని సమయం తీసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఒక విధంగా పోరాటం జరుగుతుంది అక్కడ రాజకీయంగా. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి అమరావతిలో అవినీతి ఒకటి, రెండవది రైతులు సమస్యలు ఉన్నాయని వస్తే నేను ఎప్పుడు రైతుల పక్షమే, రైతులు వస్తే వాళ్ళ సమస్యల కోసం మా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళని ఇలా చేశారు, మరి మీరు వెళ్తారా, మీరే వెళ్ళొచ్చు కదా, అయితే వాళ్ళు ఎందుకు పంపించారంటే నేను వెళ్ళొచ్చు కానీ నేను వెళ్తే నా మీద కుట్ర చేశాను అది ఇది మళ్ళీ నా మీద చాలా ఆరోపణలు వస్తాయి కాబట్టి నేను వెళ్ళట్లేదు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళుంటే సగం సమస్య ఉండదు కదా, అప్పుడు అక్కడే ఉన్నారు, అక్కడి నుంచే పాలించారు, ఆ దీక్షలు అవి జరుగుతుంటే ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడైనా ఆ మాట అన్నారు, నేను వెళ్ళగలను, వెళితే మళ్ళీ నేను కుట్ర చేశానంటారు, ఇదంతా నేను వెళ్ళటం లేదు అన్నారు. కాబట్టి మా విజన్ ఈ అవినీతిని మేము బయట పెడతాము, అవినీతి మీద మేము పోరాడతాము. రైతుల భూములు అలా రెండో విడత మూడో విడత తీసుకోవడం పొరపాటు, వాళ్ళ తరఫున మాట్లాడితే తప్పేముంది. కాబట్టి మా విజన్ మా విధానం. అయితే మీరేంటి, నేను అమరావతికి వ్యతిరేకం కాదు, మీరు కడితే నేను వ్యతిరేకం కాదు, కట్టండి. మీరు కట్టలేరు, మీరు మీ పథకం మీరు అవినీతి కోసం చేస్తున్నారు, మీ వాళ్ళ మేలు కోసం చేస్తున్నారు, అంటే మీ ఆశ్రితులు మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. కాబట్టి దీన్ని నేను ఇదేదో జరుగుతుంది అనుకోవట్లేదు. మావిగన్నే నేను చెప్పింది, మావిగన్కు నేను కట్టుబడి ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో అయితే మీరు అడిగిన ప్రశ్న అడిగారు వాళ్ళు, మేము మావిగన్తోనే వెళ్తాం, మావిగన్ కావాలనుకున్న వాళ్ళు మాకు ఓటేస్తారని. ఇందులో రాజకీయ రహస్యమే. ఈరోజు చంద్రబాబు నాయుడు జీరామ్జీ సభలో మాట్లాడుతూ ఇంతకుముందు మూడు ముక్కలు ఆట ఆడారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అనేక రకాలుగా అడ్డుపడుతున్నారు, కానీ ఈసారి ఎవ్వరూ ఆపలేరు అమరావతిని, ఆ జగన్నాథ రథం అలా తొక్కుకుంటూ పోతుంది, ఈ పద్ధతిలో ఏదో మాట్లాడారు. సరే, మంచిదే, నిజంగా అదే జరిగితే చాలా మంచిది. కానీ మావిగన్ స్లోగన్లో ఉన్న పెద్ద పొలిటికల్ సీక్రెట్ ఏమంటే, నిజంగా చంద్రబాబు విశ్వసనీయంగా అమరావతి పూర్తి చేస్తే మావిగన్ చర్చే ఉండదు. ఏ కారణం వలన అమరావతి పూర్తి కాకపోతే, పనులు ఆలస్యమై జరగకపోతే, 2018లో కూడా చంద్రబాబు అమరావతి మీద ఎందుకు ఎన్నికలకు వెళ్ళలేకపోయారు, అది పూర్తి కాలేదు కాబట్టి. ఇప్పుడు జరుగుతుందా, ఇది చాలా ప్రశ్న. కాబట్టి ఒక విధంగా ఇది బాల్ ఈజ్ ఇన్ చంద్రబాబు కోర్ట్, గవర్నమెంట్ కోర్ట్. అమరావతిని వాస్తవిక దృక్పథంతో త్వరితంగా పూర్తి చేస్తే మీకు డబుల్ బెనిఫిట్. అమరావతి పూర్తి అవుతుంది, ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. జగన్ ఎజెండా మావిగన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, అమరావతి సరిగా పూర్తి కాకపోతే, అమరావతి వెనకబడితే. ఇప్పుడు చంద్రబాబు అంటున్నట్టుగా అమరావతిని ఎవరు ఆపరు, ఎవరైనా ఎలా ఆపుతారండి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు? ఈ చర్చకు మీరు దీనిగా సారథిగా ఉన్నప్పుడు మీకు తెలియదు, దీన్ని ఎవరైనా ఎలా ఆపగలుగుతారు? లేకపోతే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఎక్కడ వస్తుందంటే వర్మ, ఇది ఈరోజు వార్త, మందకొడిగా రాజధాని పనులు. ఇది చంద్రబాబు నిన్న జరిపిన రాజధాని సమీక్ష. రాజధాని సమీక్షలో 44.66% టార్గెట్ పెడితే అందులో 18.3% మాత్రమే పూర్తయినాయి. రాజధాని అమరావతిలో చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 12 కాంట్రాక్ట్ సంస్థలకు 44.66% పనులు అప్పగించగా 18.5% మాత్రమే చేశారు. 6 పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు అయితే కేటాయించిన కొద్ది పనుల్లో కూడా 50% చేశారు. కానీ మాధ్యమాల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో మటుకు అబ్బో అయిపోయింది, రోడ్డు ఫోటో చూడండి అక్కడ, ఇవి చూపిస్తున్నారు. ఇది నిజానికి చంద్రబాబు కూడా ఆగ్రహించేసి మీరు ఇలా అయితే మనకు అని ఆయన ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేశారు. ప్రస్తుతం రాజధానిలో 50,000 కోట్ల విలువైన 12 ఇవి ఉన్నాయి ప్రాజెక్టులు, 95 ప్రాజెక్టులు. ఇది ఇందాక మనం చెప్పినట్టే. కాబట్టి చాలా స్పష్టంగా ఈ పేర్లు వివరాలు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఎల్ఎన్టీకి 4,500 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులు కేటాయించగా 54% పనులు చేయాలని, కానీ జరగల, 15% చేశారు, 15.99.
ఎన్సిసి సంస్థకు 11,000 కోట్ల విలువైన 25 ప్రాజెక్టులు అప్పగిస్తే దీంట్లో 46% చెయ్యాలి. వాళ్ళు 18% చేశారు. అంటే అప్పగించిందే 40%, అందులో వాళ్ళు చేసింది 18%. సో ఈ విధంగా చూస్తే కనుక మొత్తం మీద కేటాయించిన పనుల్లో సగం కేటాయిస్తే సగంలో సగం కూడా చేయకపోతే పదవీ కాలం 2 ఏళ్ళు అయిపోతే ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సో ఇక్కడ మావిగన్ అన్నదానికి జగన్ ఖండన, జగన్ తోసిపుచ్చడం కంటే చంద్రబాబు నాయుడు లేదా ప్రభుత్వం సిఆర్డిఏ అమరావతి వేగవంతంగా పూర్తి కావటం, అక్కడ సమస్యలు సవాళ్లు పరిష్కరించడం అనేది బాల్ ఈజ్ టోటలీ ఇన్ బాబుస్ కోర్ట్. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. సో వ్యూహాత్మకంగా అసలు మావిగన్ మీద పెద్దగా స్పందించడం అంటే అసలు మా రాజధాని అయిపోతున్నాయా, అప్పుడు మీ మావిగన్ ముచ్చటే ఉన్నది. నేను చాలాసార్లు తాడుపోగడం లేదన్నా. ఇప్పుడు జగన్ ఏమన్నారు అంటే డబ్బు